హాయ్ అండి. అసలు ఈ గాలిగుడ్డు ఏంటో అనుకుంటున్నారా? చాలా విచిత్రంగా ఉంది కదా గాలిగుడ్డు అన్న పదం. సో ఇవాళ మనం ఈ గాలిగుడ్డు కథ ఏంటో చూసిద్దాం. అనగనగా ఒక కుందేలు వెళ్తూ ఉంటే దానికి ఒక బంతి కనబడింది. అది చాలా పెద్ద బంతి, రంగురంగుల బంతి. కుందేలు దానిని పట్టుకొని అటు ఇటు తిప్పి చూసింది. అది చాలా గట్టిగా ఉంది. ఇంత పెద్దగా ఉంది, ఇది దేని గుడ్డబ్బా అని దానికి అనుమానం కలిగింది. కుందేలు వెంటనే దారిలో కనబడ్డ తాబేలును పిలిచింది. ఇది పులిగుడ్డా అని అడిగింది. తాబేలు కాసేపు దాన్ని అటు ఇటు తిప్పి, ఇది పులిగుడ్డు కాదు, పులి ఇంత పెద్ద గుడ్డు పెట్టదు అంది తాబేలు. ఇవి రెండు కాసేపు తర్జనా భర్జనా పడ్డాయి. చివరికి కుందేలు కోతి కనబడగానే కోతిని పిలిచింది. ఇది ఒంటెగుడ్డా అని అడిగింది కోతిని. ఇది ఒంటెగుడ్డు కాదు, ఒంటెగుడ్డుకు రంగులుండవు అంది కోతి. అవునా, మరైతే ఇది ఏంటి అని ఆలోచించి చూసింది. చివరకు కుందేలు కొంగను పిలిచింది. కొంగను పిలిచి ఈ బంతిని చూపించి, ఇది ఏనుగు గుడ్డా అని అడిగింది. కొంగ బంతి దగ్గర వాలింది. బంతిని గట్టిగా పొడిచి చూసింది. బంతిలో నుంచి అని గాలి బయటికి రావడం మొదలుపెట్టింది. ఇది గాలిగుడ్డు అని అరిచింది కొంగ. గాలిగుడ్డు గాలిగుడ్డు అంటూ కుందేలు, తాబేలు, కోతి, కొంగ అన్నీ కూడా అరుస్తూ గంతులేశాయి. ఆ విధంగా కుందేలు, తాబేలు, కొంగ, కోతి అన్నీ కలిసి గాలిగుడ్డును కనిపెట్టాయి. ఈ కథ బాగుందా పిల్లలు? ఇలాంటి మరిన్ని కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి.